వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు తడికమళ్ల బాలుడు, అతని అనుచర వర్గం. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి. కొమరోలు మండలంలో ఎన్నికల ప్రచారం. మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో రక్తదానం చేసిన సుమారు 30 మంది యువత. పనియొత్తిడి కారణంగా అస్వస్థతకు గురైన డాక్టర్ టి శ్రీలేఖ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా తహసీల్దార్కు అదనపు బాధ్యతలు. సూపర్ 6 పథకాలతో ప్రజలకు మేలు కలుగుతుందని, టీడీపీ అధికారంలోకి రాగానే అమలు చేసే సూపర్ 6 పథకాల ద్వారా మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతారని ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 22వ బ్లాక్లో వార్డు ఇన్ఛార్జ్ మరి ఝాన్సీ కొండలు సారథ్యంలో మన కోసం మన కందుల ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, ఒంగోలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి, నియోజకవర్గ పోలింగ్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కరపత్రాలు పంచుతూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని, అలాగే ఒంగోలు పార్లమెంటు కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, ఈ పాలన మరో వారం రోజుల్లో ముగిసిపోతుందని, చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం వంటి పథకాలు ఎంతో అభివృద్ధి చేస్తాయని, టీడీపీ కూటమి ఘన విజయం సాధించిపోతోందని, ప్రజలకు వెళుతుంటే బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. 2019లో జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ అని చెప్పి గెలిచి ప్రజలను మోసం చేశారని, జగన్ ప్రభుత్వ హయాంలో జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ ప్రకటించలేదని, జగన్ పాలనలో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని ఆరోపించారు. 5 ఏళ్లలో రాష్ట్రానికి ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నెమరు వేసుకుని ఓటు వేయాలని ప్రజలు కోరారు. ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని, అధికారంలోకి వచ్చాక 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని, టీడీపీ పాలనలోనే దళితులకు న్యాయం జరుగుతుందని, బీసీలు టీడీపీకి వెన్నెముక అని, భవిష్యత్తులో టీడీపీ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, వారు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ రావాలనే ఉద్దేశంతో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ సర్కార్, బీజేపీ, జనసేన, టీడీపీ ఐక్యతగా ముందుకు వెళ్తూ విజయాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అమలు పరుస్తున్నటువంటి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు, అదేవిధంగా ప్రతి మహిళకు కూడా 15,000 రూపాయలు, అదేవిధంగా విద్యార్థులకి ఈ యొక్క యువతకి 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన మరియు 3,000 నిరుద్యోగ భృతి, అదేవిధంగా రైతులకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం, అదేవిధంగా 3 సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా ఇట్లా 6 సూపర్ 6 పథకాలు, మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణము, ఇటువంటి పథకాలతోటి ఈ యొక్క ఎన్డీఏ సర్కారు ముందుకు వెళ్తూ ప్రజలకు ఆకర్షణీయమైన పథకాలు, వారి సంక్షేమం కోసం ఈ యొక్క పెట్టిన పథకాలను అందరూ కూడా అమలు కావాలంటే ఎన్డీఏ సర్కార్ రావాలి. ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎన్డీఏ సర్కార్ను ఆశీర్వదించి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా కందుల నారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులమత భేదాలు, వర్గ భేదాలు, పార్టీ భేదాలు కూడా లేకుండా పథకాలు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి అని కుందూరు నాగార్జున రెడ్డి తెలిపారు.
ప్రకాశం జిల్లా కొమరోల్లో గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు నాగరాజురెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. తొలుత మండల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలని దేవుని వేడుకున్నట్లు నాగార్జునరెడ్డి తెలిపారు. అనంతరం సాయిబాబా ఆలయం నుండి రాష్ట్ర ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు యువత ఉత్సాహంగా పాల్గొని నాగార్జునరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం 4 రోడ్ల కూడలిలో జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు కామూరి రమణారెడ్డి, కుందూరు నాగార్జునరెడ్డిలు ప్రసంగించారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేపట్టిన నాటి నుండి 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి రావడం, ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడడం అందరికీ తెలిసిన విషయమని, అటు తర్వాత ముఖ్యమంత్రి కేవలం 3 సంవత్సరాల్లోనే నవరత్నాలను ప్రజలకు చేసి చూపించారని, సచివాలయాల నిర్మాణం, రైతు భరోసాల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్లు, సీపోర్ట్లు, వెలుగున్న నిర్మాణం పూర్తి చేయడం, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి 3 సంవత్సరాల్లోనే చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని కొనియాడారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు భారీ మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, యువత పాల్గొన్నారు. ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ ఈ 5 సంవత్సరాలు ఏ మాత్రం తలదించుకున్నది లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం ఊహకందని విధంగా పరిపాలన అందించినారు. ప్రతి ఇంటి వద్దకే పరిపాలన అందించినారు. ఎక్కడ ఏ కుటుంబం కూడా అన్యాయమైంది లేదు. రైతు పక్షపాతి ప్రభుత్వంగా రైతు భరోసా 4 సంవత్సరాలు హామీ ఇచ్చినారు, కానీ 5 సంవత్సరాలు ఇచ్చారు. 12,500 అని చెప్పారు, కానీ 13,500 ఇచ్చినారు. మన కోసం ఇన్పుట్ సబ్సిడీ పెట్టినారు. ఇన్సూరెన్స్ డబ్బులు అయితే నాకు తెలిసి కొంతమంది రైతులకి పంట అమ్ముకున్న దానికంటే ఇన్సూరెన్స్ డబ్బులే ఎక్కువ వచ్చినాయి. ప్రతి ఒక్కరం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ఆ రైతు భరోసా కేంద్రాలు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆసరా కానీ, చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ ప్రతి ఒక్కటి ఇంటి పట్టాతో సహా మహిళల పేరు పెట్టి మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఉంది. చిన్న పిల్లలు అమ్మఒడి దగ్గర నుంచి ముసలి వాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వితంతువులు, వారితో పాటు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి అత్యవసరం మరియు ప్రమాదాల బారిన పడిన వారి ప్రాణాలు కాపాడాలని మాగుంట రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ పాఠశాలలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అధినేత మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 30 మంది యువత రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు సుమారు 600 నుంచి 700 యూనిట్ల రక్త సేకరణ చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో రక్తదాన శిబిరం నేడు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఆయన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి గత 25 సంవత్సరాలుగా ఎందరో ప్రాణాలు కాపాడారని తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్తులో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్త నిల్వలు పెంచేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ బ్లడ్ క్యాంపులో ఆయనతో పాటు రాక్వెల్ స్కూల్ డైరెక్టర్ వెన నాగార్జునరెడ్డి, కౌశిక్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదానం చేసాము. అందరం కలిసి ఒక 20-25 మంది వచ్చారు. అందరం కలిసి ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. కోవిడ్ టైంలో రక్తదానం అనేది ఎంత అవసరం అనేది ఆ రోజు తెలుసుకున్నాము. ఆ రోజు ఒక 600-700 యూనిట్ల వరకు ఆ 2 సంవత్సరాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నీ పెట్టి అప్పుడు చేయటం జరిగింది. అప్పుడు దానికి నాకు అర్థమైంది ఏంటంటే రక్తదానం అనేది ఒక మనిషినే కాపాడదు, వాళ్ళ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది అనేది అర్థమైంది నాకు. అందువల్ల మీరందరూ యువకులందరూ ఈరోజు ముందుకొచ్చి అందులో ఈ ఎండాకాలంలో చాలా మంది ఏంటంటే రక్తదానం చేసేదానికి భయపడతారు. మీరందరూ ముందుకు వచ్చి అందరు రక్తదానం చేసి ఒక ప్రాణాన్నే కాదు, ఆ ప్రాణంతో పాటు ఉన్న కుటుంబాన్ని
వాళ్ళందరినీ ఆయన మీద సపోర్టో లేకపోతే వాళ్ళ మీద సపోర్ట్ చేసే సపోర్ట్ స్ట్రక్చర్ అందరినీ మీరు కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఇది ఇన్స్పిరేషన్ అనేది మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ క్యాంప్ పెట్టి ఒక 20-25 ఇయర్స్గా నడుపుతున్నారు. సో దాన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని కోవిడ్ టైంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్ని చేస్తామని చెప్పి అప్పుడు ఐడియా వచ్చింది. సో దాన్ని పట్టుకొని నేను చేసుకుంటా పోయినాను. సో ఈరోజు మీరందరూ ముందుకు వచ్చి యువకులందరూ బ్లడ్ అనేది ఇచ్చేదానికి చాలా భయపడుతున్నారు. కానీ మీరు అందరూ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే మీ హెల్త్కి మంచిది. ఒక ప్రాణంతో పాటు ఒక ఫ్యామిలీని కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో అందరూ ముందుకు వచ్చి ధైర్యంగా ఒక 3 మంత్స్కి ఒకసారి కానీ 6 మంత్స్కి ఒకసారి కానీ మీరందరూ వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరిగిందని ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బూదాల అజితారావు తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని చిన్నారుట్ల, తుమ్మలబయలు, చింతల, మరిపాలెం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బూదాల అజితారావు ఆధ్వర్యంలో సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరికలు రావడం జరిగింది. వారందరినీ సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావు ఆహ్వానించారు. వారంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అజితారావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుపడాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారని, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డికి మరొక ఓటు వేసి నిండు మనసుతో దీవించాలని కోరారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేయకుండా కలబులి మాటలతో 5 సంవత్సరాలు కాలయాపన చేశారని, ప్రజల సొమ్మును జలగల్లా తింటూ ప్రజలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అజితమ్మ అభిమానులు పాల్గొన్నారు. సామాజికంగా వెనకబడినారు, వాళ్ళకి మేలు జరగాలంటే నాలాంటి వాళ్ళు ఇక్కడ పోటీ చేయాలి. మరి 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అయినా సరే నేను ఓడిపోయినా ఆ భాగంలో మన నియోజకవర్గంలో ఎన్ని బిల్డింగ్స్ వచ్చాయి, ఎన్ని రోడ్లు బాగుపడ్డాయి, ఎన్ని సంస్థలు స్థాపించబడ్డాయి అనేది మీరు గమనించుకోండి. కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కన మార్కాపూర్ లో మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నారు కానీ మన నియోజకవర్గానికి అర్హత లేదా, ప్రభుత్వ భూములు లేవా, మన నియోజకవర్గానికి ఆ మాత్రం రికగ్నిషన్ అవసరం లేదా? ఎందుకు ఆ పార్టీ చేయలేకపోయింది? ఎందుకు ఆ మనిషి చేయలేకపోయారు? పార్టీ మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉండొచ్చు, కానీ ప్రజల మీద అభిమానం ఉన్న వాళ్ళే మంచి ప్రజాప్రతినిధులు అవుతారు. ఎమ్మెల్యే అంటే కేవలం పార్టీకి తొత్తులుగా ఉండేవాళ్ళు కాదు, ప్రజలకి పనిచేసి ప్రజలకి సేవ చేసే వాళ్ళే సరియైన నాయకులు. కాబట్టి మీరందరూ మంచి నిర్ణయం తీసుకోండి. అభిమానం ఒక పక్క, ప్రాంతీయ అభివృద్ధి అనేది ఒక పక్క పెట్టుకొని ఆలోచించి చూసుకోండి. సరియైన నాయకుల్ని, సరియైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోండి. మీ ముందుకు నేను 10 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో నేను తిరుగుతానే ఉన్నాను. మీ అందరికీ సుపరిచితురాలే. మీకు ఇష్టమైన పార్టీ కాకపోవచ్చు, కానీ నియోజకవర్గంలో నేను ఉన్నాను. మీ అందరి కోసం తోడ్పడ్డాను, మీ అందరి కష్టానికి నిలబడ్డాను. ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ప్రజాప్రతినిధిగా నాకు మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాను. ఒక్కసారి కరుణతో నాకు కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వండి, నన్ను గెలిపించండి మీ అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాను. అన్నలారా, తమ్ముళ్ళారా, ఒక్క అవకాశం ఇవ్వండి నాకు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మన ఈదా సుధాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తా ఉన్నారు. ఒక్కటే మా మిగతా పార్టీలకి మన పార్టీకి ఉన్న తేడా ఏంటంటే నేను కూడా లోకల్ క్యాండిడేట్నే. మరి 2 పార్టీలలో అరువు తెచ్చుకున్న మనుషులు ఉన్నారు. మన ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు, మన ప్రాంతాల్లో నివసించని వాళ్ళు. అలాంటి క్యాండిడేట్స్ మీరు పెట్టుకుంటే ఈ ఊర్లో ఉన్న సమస్యలు వాళ్ళకి తెలిసే అవకాశం ఉందా? కనీసం పేరున వాళ్ళు పలిక. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయి. మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి తెలిపారు. కొనకనమిట్ల మండలంలోని నాగంపల్లి, సలనూతల, గొట్లగట్టు పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోందని, మార్కాపురం నియోజకవర్గంలో ఒక్క ఛాన్స్ తనకు ఇస్తే మార్కాపురం జిల్లాను సాధించి తెస్తానని, తద్వారా రైతులు, వ్యాపార వర్గాలు అభివృద్ధి చెందుతారని, యువతకు ఉద్యోగాలు విరివిగా లభిస్తాయి అని అన్నారు. వచ్చే 2 సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్లు అందించి రైతుల కళ్లలో ఆనందం నింపుతానని అన్నారు.
వచ్చే ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి నిధి కింద సంవత్సరానికి 20,000 రూపాయలు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, బీసీ సోదరుల సంరక్షణకు కొత్త చట్టం, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొనకనమిట్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారబోయిన బాబురావు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కామసాని రామిరెడ్డి, గొట్లగట్టు సర్పంచ్ పేరికే సుఖదేవ్, నాయకులు, ఆయా గ్రామాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. నేను మీ అందరి తరపున, గొట్లగట్టు గ్రామ ప్రజల తరపున మీరు అడగకపోయినా నేను అడగదలుచుకున్నా. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని బృందావనం ఫంక్షన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం రాజకీయ చైతన్య అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ సిరాజుల్ రహమాన్ హాజరయ్యారు. ముందుగా ఆయనను ఖమ్మం పట్టణ ముస్లిం సోదరులంతా ఘనంగా స్వాగతించారు. సమావేశంలో మోటివేషనల్ స్పీకర్ రహమాన్ మాట్లాడుతూ ముస్లింలు దేశంలో దుర్భర జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు. ముస్లింలు కేవలం చికెన్, మటన్ షాపులకు కూలీలుగా పరిమితమవుతున్నారని అన్నారు. అంతేగాక వక్ఫ్ భూములు 1000 ఎకరాలు ఉన్నా కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు ఎంతో కీలకమైనదని అన్నారు. ఈ ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ఓటుపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా ముస్లింల అభ్యున్నతి కోసం పాటుపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. ఒక ఓటుతో నాయకుల తలరాతలు మార్చవచ్చని, దేశాభివృద్ధి కూడా ఓటుతో సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం అభ్యున్నతి కోసం పాటుపడుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీలోనే మైనార్టీలకు కార్పొరేషన్ రుణాలు అందాయని అన్నారు. మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ పూర్తి భద్రత కల్పిస్తుందని అన్నారు. మంచి చేసే పార్టీని గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మండల ముస్లిం సోదరులు, మహిళలు, తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముస్లింలు ఏ విధంగా ఇతర సమాజాలు ముందడుగు వేస్తున్నారో, పరుగులు తీస్తున్నారో, డెవలప్ అవుతున్నారో, అలా ముస్లిం సమాజం డెవలప్ అవుతుందంటే చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, మన జాతి ఏ జాతి అయితే భారత జాతిలో మన ఆంధ్రప్రదేశ్లో మనం ఉంటున్నామో, మన పోటీ సోదరులు ఏ విధంగా అప్డేట్ అవుతున్నారో ముస్లింలు అప్డేట్ అవ్వలేదు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క ముస్లిం సోదరులకి, వేదిక ముందున్నటువంటి మా యొక్క ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా మా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు అయితే సిరాజుల్ రహమాన్ గారు ఎంతసేపు తన యొక్క మాటలతో మనందరినీ మంత్రముగ్ధులను చేయడమే కాకుండా ఎన్నో విషయాలని ముస్లిం సమాజం ఈరోజు అక్కడిలో ఉండేదానికి అక్షరాస్యత లేనటువంటి కారణం దగ్గర నుంచి చాలా విషయాలను మనకు విపులంగా. Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state-of-the-art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School, Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future, but to shape it. Join us at Rockwell School, Markapur, a CBSE affiliated school. For admissions, contact 8500 444 345 and 8500 555 345.
వెల్కమ్ బ్యాక్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో వాసవి మాత ఆత్మాహుతి దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించడం ఆనందంగా ఉందని జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు తడికమళ్ల బాలుడు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వివేకానంద విద్యాలయం వద్ద గల వైసీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు తడకమళ్ల బాలుడు స్వగృహంలో నేడు వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో వైసీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు తడికమళ్ల బాలుడు వారి బంధువులు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తడికమళ్ల బాలుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఆర్యవైశ్యుల వాసవి మాత ఆత్మాహుతి దినోత్సవాన్ని సెలవుదినంగా ప్రకటించడం, పొదిలిలో ఆర్యవైశ్యులు అండగా ఉంటానని వాగ్దానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీలోకి రావడం, తిరిగి సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందని, కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కందుల నారాయణ రెడ్డిని, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించుకుంటానని అన్నారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని, పార్టీలో చేరేందుకు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జునకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కోసం వెలుగొండ జలాలు సాధించడం కోసం, ఈ ప్రాంతంలో నిరుద్యోగుల సమస్యలు తీర్చడం కోసం అహర్నిశలు కష్టపడుతున్న కందులను వెంట ఉండి కందులను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. పార్టీ చేరిక కార్యక్రమంలో వక్కలగడ్డ మల్లికార్జునరావు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ చేరిక వివిధ కొన్ని అంశాలపై చేరడమైనది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఇన్ని రోజుల నుంచి ఎటువంటి లేనటువంటి అభివృద్ధి లేదు. అలాగనే చంద్రబాబు నాయుడు వస్తే మంచి అభివృద్ధి చెందుద్ది, రాష్ట్రం పురోగతికి వస్తుందని ఆకాంక్షిస్తే ఇప్పుడు ఈ రాష్ట్రం వేవ్ మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి వేవ్ అంతా ముందుకు వచ్చింది. అలాగనే ముఖ్యంగా మేము ఆర్యవైశ్యులం కనుక ఆర్యవైశ్య ఆత్మాహుతి దినమును మేనిఫెస్టోలో సెలవు దినంగా చంద్రబాబు నాయుడు ప్రకటించి మా ఆర్యవైశ్యులకు ఎనలేని యొక్క గౌరవము ఇచ్చిండు. మా యొక్క ఆర్యవైశ్యులము ఎక్కడ ఉన్నా మేము ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన అమ్మవారి గురించి మేము ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి ఆయనకు ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్యవైశ్యులు అందరూ మనము చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గౌరవించాలా. ముందు మన కులం గురించి, మన కులదేవత గురించి ఆయన మేనిఫెస్టోలో పెట్టినందుకు మనము తెలుగుదేశం పార్టీ గౌరవించాలి. ముందుగా అది నేను అభినందన తీసుకొని ఈరోజు అందులో నేను ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్నాను, పెద్దారవీడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఇవన్నీ కూడా కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నాకు ఇచ్చిన పదవులే. ఈరోజు ఆయన పిలుపు మేరకు, ఆయన ఆకాంక్ష మేరకు తెలుగుదేశం పార్టీలో రాబోతున్న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని డాక్టర్ పి శ్రీలేఖ అస్వస్థతకు గురయ్యారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్నికల అధికారినిగా వచ్చిన దగ్గర నుంచి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం, విశ్రాంతి లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోను కావడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. తన కార్యాలయం దగ్గర నుంచి నడిచి వస్తూ కళ్ళు తిరిగి కూలబడిపోయారు. దాంతో సిబ్బంది హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స నిర్వహించారు. ఆ తర్వాత సంబంధిత పరీక్షలకు నిర్వహించిన వైద్యులు టైఫాయిడ్ సోకినట్లు నిర్ధారించారు. అనంతరం మార్కాపురం తరలి వెళ్లి అక్కడ వైద్యశాలలో చేరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్యరీత్యా 2 రోజులు విశ్రాంతి అవసరం కనుక 2 రోజులు సెలవు పెట్టడంతో ఇన్ఛార్జ్ బాధ్యతలను స్థానిక తహసీల్దార్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలకు సేవ చేసే మంచి వ్యక్తి అన్న రాంబాబును భారీ మెజారిటీతో గెలిపించాలని అన్న రాంబాబు సతీమణి అన్న దుర్గా కుమారి కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 34వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు భార్య దుర్గా కుమారి కూతురు సౌజన్య స్థానిక నాయకులతో కలిసి 34వ వార్డులో ప్రతి గడప గడపకు తిరుగుతూ సీఎం జగన్ హయాంలో అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి సీఎం జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం అన్న రాంబాబు భార్య దుర్గా కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పాలన కొనసాగాలంటే సీఎం జగన్ రాష్ట్రానికి చాలా అవసరమని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధి చెందాయని, మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత అన్న రాంబాబు తీసుకుంటారని,
ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి బాధ్యత డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, కౌన్సిలర్ ముత్తారెడ్డి, తర్లపాడు జెడ్పీటీసీ వెన హనుమారెడ్డి, ఇంద్ర, మాజీ ఎంపీపీ పోరెడ్డి అరుణ, చెంచిరెడ్డి, రోజు లీడియా, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముతుముల అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముతుముల అశోక్ రెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో తెలుగుదేశం హయాంలో అశోక్ రెడ్డి కృషితో గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఇంకా ఎంపీ 2 ఓట్లు వేసి ఖచ్చితంగా సాయం చేయాలి. ఖచ్చితంగా సాయం చేయాలి. సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఇంకా ఎంపీ 2 ఓట్లు వేసి ఖచ్చితంగా సాయం చేయాలి. వెళ్ళొస్తున్నాను. నమస్తే అమ్మ. అన్న, మనకు వచ్చే ఎన్నికల సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఇంకా ఎంపీ 2 ఓట్లు వేసి ఖచ్చితంగా సాయం చేయాలి. వెళ్ళొస్తానమ్మా. ఇంకా ఎంపీ 2 ఓట్లు వేసి ఖచ్చితంగా సాయం చేయాలి. వెళ్ళొస్తానమ్మా. నమస్తే అమ్మ. మనకు వచ్చే ఎన్నికల సైకిల్ గుర్తు 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఇంకా ఎంపీ 2 ఓట్లు వేసి ఖచ్చితంగా సాయం చేయాలి. అమ్మ, సైకిల్ గుర్తు కూడా సాయం చేయండి అమ్మ. వచ్చే ఎన్నికల్లో వెళ్ళొస్తాను. మా సైకిల్ గుర్తు పోటీ అమ్మ వచ్చే ఎన్నికల్లో. నమస్తే అమ్మ. మనకు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఇంకా ఎంపీ 2 ఓట్లు వేసి ఖచ్చితంగా సాయం చేయండి. మనకు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు కూడా ఖచ్చితంగా సాయం. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని పలు గ్రామాల్లో రాచర్ల ఎస్ఐ హరిబాబు 2024 అసెంబ్లీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని ప్రజలు కోరారు. అలా కాదని ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని రాచర్ల ఎస్ఐ హరిబాబు ప్రజలను హెచ్చరించారు. అలాగే సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టామని ఎస్ఐ తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం అభ్యున్నతి కోసం పాటుపడుతోందని, తెలుగుదేశం పార్టీలోనే మైనార్టీలకు కార్పొరేషన్ రుణాలు అందుతాయని, మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యత కల్పిస్తుందని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముతుముల అశోక్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో వైసీపీ భారీ షాక్ తగిలింది. గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముతుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఖమ్మం పట్టణ మాజీ సర్పంచ్, ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు స్టార్ భాషా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఖమ్మం పట్టణంలో గిద్దలూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని 15 పంచాయతీల్లో ఇప్పటి వరకు 60 మంది వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఇచ్చి విధుల నుంచి తప్పుకున్నారు. తమ నాయకుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన దర్శి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు సేవ చేయడానికి తాము విధుల నుండి తప్పుకుంటున్నట్లుగా పలువురు వాలంటీర్లు తెలుపుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తేదీ మే 13 దగ్గర పడుతూ ఉండడంతో తమ అభిమాన నాయకులకు సేవలు అందించాలని పలువురు వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ
గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్న వాలంటీర్ల విధుల నుంచి తప్పుకున్నట్లుగా వారు తెలిపారు. వాలంటీర్ల రాజీనామా పత్రాలను ఆమోదించినట్టు, వాటిని తగు సమాచార నిమిత్తమై ఒంగోలు జిల్లా అధికారులకు పంపినట్లుగా స్థానిక కురిచోడు ఎంపీడీఓ పి సీతారామయ్య తెలిపారు. ఇవే ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.